ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు చేతులెత్తి మొక్కుతుండాను, ఏదో ఒకటి చేసి ఈ పెండ్లు ఆపించండి. ఏమంటున్నారండి? నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్టే. వీధిలో అందరికీ మా దుర్గ పెళ్లి అని తెలుసు. అయినా ఇప్పటికిప్పుడు మీరు ఇలా అంటున్నారేంటి? మా అన్నకి చెప్తుంటే ఇనుకోవడం లేదు. మీకేదో అన్యాయం జరిగిపోయినదని, జాతకాలు కలవకపోయినా పర్లేదో పెండ్లు చేస్తానంటున్నాడు మా అన్న. కానీ పెండ్లు అనుకున్న కాడి నుంచి ఏదో ఒక రగడ జరుగుతానే ఉండాది. మా అన్న ఎన్ని పట్టించుకోడు, నేను మాత్రం పట్టించుకోకుండా ఉండలేను. పంతులు గారేమో జాతకంలో దోషం ఉండాది, ప్రాణాలే పోతాయంటున్నారు. చూడండి, మన రెండు కుటుంబాల మంచి కోసమే చెప్తుండాను ఈ పెండ్లు ఆపమని. మీరిలా మాట్లాడితే నా కూతురు జీవితం ఏమైపోతుందండి? ఒకసారి పీటల మీదకి వెళ్ళక ముందే ఒక ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు మీరు అదే పరిస్థితి కల్పిస్తున్నారు. దానివల్ల ఒక ఆడపిల్ల మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించారా? మీరు మీ కూతురు గురించి ఆలోచిస్తుండారు, నేను నా అల్లుడు గురించి జాగ్రత్త పడుతుండాను. మీకు మీ కూతురు ఎంత ముఖ్యమో నాకు నా అల్లుడు అంతే ముఖ్యమో. మీకోసం వాడి ప్రాణాలు పణంగా పెడతానా? ఏవండి, ఇలాంటివన్నీ నమ్మకూడదని మీ అన్నయ్య గారే చెప్పారు. జాతకాలను పట్టించుకొని పెళ్లి ఆపమనడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఒకసారి పెళ్లి ఆగిపోయినందుకే మా అక్క ఎంతో నరకం అనుభవించింది. మనసు మార్చుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నిశ్చితార్థం అయిపోయాక మీరిలా మాట్లాడడం ఏంటి? ఇప్పుడొచ్చి జాతకాలు ప్రమాదాలు అని చెప్పేసి పెళ్లి వద్దంటే ఎలా? ఏ రేపు నా అల్లుడికేమన్నా జరిగి మీ అక్క విధవరాలిగా వస్తే మీకు సంతోషమా? ఏం లేదులే. ఏంటండి మీరు పెద్దవాళ్ళై ఉండి ఇలా మాట్లాడుతున్నారు? చాలండి, పెళ్లి చేసుకోవడానికి నాకు లేని భయం మీకెందుకు? ఏదో మా మంచి కోసం మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. నేను మిమ్మల్ని బాధ పెట్టాలనో ఏడిపించాలనో కాదు. రెండు కుటుంబాలు మంచిగా ఉండాలని చెప్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. జరిగిపోయిందేదో జరిగిపోయి ఉండాది. ఇప్పటికైనా ఈ పెండ్లు ఆపండి. జాతకాలు బాలేకపోతే పెళ్లి ఆపాల్సిన అవసరం ఏముందండి? నిజంగా అలాంటి ప్రమాదమే ఉంటే దానికి పరిహారం కూడా ఉంటుంది కదా. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఆ పరిహారం ఏదో చేయిద్దాం. అవును, పరిహారం చేయించుకుంటాం. ఈ పెళ్లి జరగడం వల్ల ఏదో అవుతుందన్న భయం నాకైతే లేదు. మీకు అంతగా భయంగా ఉంటే ఆ పరిహారం ఏదో జరిపించిన తర్వాతే మా అక్కయ్య పెళ్లి జరిపిస్తాము. ఏమిరా వీళ్ళు ఇట్లా చెప్పిన మాట వినడం లేదు. ఏం చెయ్యాలి వీళ్ళని? అయ్యో అయ్యో